నిన్నటికి నిన్న 2వ తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల కీర్తి స్తూపం అని వరంగల్లో 15th ఆగస్టు నైట్లో ఎట్లా ఉత్సవాలు సంబరాలు జరుపుకొని భారతదేశం అంతా జయ జయధ్వానాలు పలికిందో తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రజలతోని ఉద్యోగ సంఘాల నాయకులతోని కవులు కళాకారులతోని ఆ స్తూపం ఇక్కడ ఏర్పడ్డది. దాదాపు 32-34 ఫీట్ల స్తూపం అది గత సంవత్సరం వరకు దానికి తగిన అలంకరణ అది చేస్తున్నటువంటి సందర్భం ఉండే, కానీ నిన్న మాత్రం దానికి ఎలాంటి అలంకరణ జరగలేదు. నిన్న చాలామంది ఉద్యోగ సంఘాల గెస్టెడ్ ఆఫీసర్స్, టీఎన్జిఓస్, కవులు కళాకారులము, తెలంగాణ రచయితల సంఘం, దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ అందరం కూడా ఆ విషయంలో మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. సో మన తెలంగాణ మనకు కాకుండా పోతున్నటువంటి సందర్భంలోంచి ఇవాళ ఒక ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆయనే ఒక పిచ్చి కూత కూసిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన ఇది. గెలుకకు బాబు గెలుకకు శీర్షిక. నిస్సందేహంగా సందేహమేలా ఇట వెలిగిన తెలుగు తారనే, నిస్సందేహంగా సందేహమేలా ఇట వెలిగిన తెలుగు తారనే, తారను తెరమరుగు చేసినోడు నమ్మినోడిని కమ్మినోడు అక్కడ ఆయనే. తారను తెరమరుగు చేసినోడు నమ్మినోడిని కమ్మినోడు అక్కడ ఆయనే. గీనెవరు డిక్షనరీ పట్టినట్టు చవకబారు మాట పేలిన ఇక్కడ ఆయన. ఈడి తిండి తింటూ కోయల ఎవరి మెప్పు కోసం ఆడేలా కూస్తివే కోయల. నోటెంట తల్లి నేలను కాదని కోయల పరాయి పాటట్ల పాడితివే కోయల. శృతి మించిన వాక్ స్వాతంత్రం స్తుతించి కించపరచడమా. మాట తూలిన ఎవడెంతటోడైనా బ్యాలెట్ గుండెల మీద దడదడ. తెలంగాణ ఆత్మగౌరవ నిషాని బరిసెర వర్షంలా ఓట్ల కుమ్మరింతే, గెలుపు ఆశిస్తే గెలకడమెందుకు ఇక్కడ అంత సులువు కాదబ్బాయి. రారాజుల సైతం ధిక్కరించిన గడ్డ ఇది, అనాది వారసత్వపు సంస్కృతి ఈ నేలది. జై తెలంగాణ, జై హింద్.